సికింద్రాబాద్లోని ఓలా ఎలక్ట్రిక్ షోరూం ఎదుట వినియోగదారులు శాంతియుత నిరసన చేపట్టారు. వాహనాల్లో తరచూ వస్తున్న లోపాలు, సేవలలో జాప్యం, విడి విభాగాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు సర్వీస్ సెంటర్లకు వెళ్లినా తమ ఫిర్యాదులు పరిష్కారం కాలేదని వినియోగదారులు తెలిపారు. అనంతరం షోరూం మేనేజర్కు వినతిపత్రం అందజేసి పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, అసలు విడి భాగాలు అందుబాటులో ఉంచాలని, విక్రయానంతర సేవలను మెరుగుపరుచుకోవాలని కోరారు. కస్టమర్ ఫిర్యాదులపై పారదర్శకంగా స్పందించి వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అమౌంట్ ఎక్స్ట్రా కట్టినా కూడా పేమెంట్ చేసినా కూడా సర్వీస్ కార్డ్స్ లేవని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించారు. బేగంపేట దగ్గరికి వెళ్ళాను, తర్వాత మళ్ళీ వేరే సర్వీస్ సెంటర్లో కూడా స్పేస్ లేవని చెప్పారు. సో నేను మంచిగా ఉంది ఆ 6 monthsలో. దీనికన్నా ముందు ఏతర్ కానీ వేరే బజాజ్ కానీ అన్ని వెహికల్స్ చూశాను. పికప్లో బండి మాత్రం ఓలా నంబర్ 1, పికప్లో మాత్రం తప్పలేదు. కానీ ఒకసారి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం చేయడానికి ఎవరు లేరు. ఆ బండి పికప్తో మంచిగా ఉందని చెప్పేసి మొత్తము స్టేట్లో అన్ని చోట్ల ఎక్కడ పోయినా కూడా ఓలా బైక్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు? దాని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, బట్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు ద ప్రాబ్లమ్ నో బడీ విల్ గివ్ ద సర్వీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే సేల్స్ ఎక్కువైపోయినాయి, సర్వీస్ తక్కువ అవడంతో అందరు కొన్ని కూడా ఎవరు కూడా ఉపయోగం లేకుండా పాడేశారు. సో అలాగే నా ఫ్రెండ్స్కి నేను ఆ 6 monthsలో రెఫర్ చేసినడం వల్ల వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళకి మైలేజ్ కూడా తగ్గిపోయింది, ఒకరికి డిస్ప్లే పోయింది, ఇంకా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోయాను. సో నేను ఇప్పుడు 2-3 సార్లు వీళ్ళ దగ్గర చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి నేనే ఓన్గా టూల్ కిట్ తీసుకొని కొంతవరకు నేను చేసుకోగలిగాను. కానీ బియాండ్ దట్ సర్వీస్ ఐ కెనాట్ డూ. బియాండ్ దట్ సర్వీస్ నో బడీ కెనాట్ డూ ద, బికాస్ నో స్పేర్ పార్ట్స్, నో వన్ క్యాన్ డూ ద సర్వీస్. సో సర్వీస్ చేయాలంటే సర్వీస్ ఇంజనీర్స్ ఉండాలి. సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు, స్పేర్స్ లేవు. షాప్స్ ఉన్నాయి కానీ చేసే మనిషి లేకపోవడం వల్ల అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ షోరూమ్ దగ్గరికైనా ఎవరైనా పోండి, సర్వీస్ సెంటర్ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్లో వెహికల్స్ అన్నీ నిండి ఉంటాయి. ఎవరు దీనికి ప్రత్యేకంగా చెప్పే ఆన్సర్ ఎవరిది లేదు. ఎవరైనా పోయి సర్వీస్ సెంటర్, ఏ సర్వీస్ సెంటర్ అని చూడండి, అన్ని చోట్ల ప్రతి వెహికల్ ప్రతి మోడల్ సర్వీస్ సెంటర్ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్లో పడి ఉన్నాయి. దానికి కేవలం చిన్న స్పేర్ పార్ట్స్ అయిపోయినవి మాత్రమే రిటర్న్ పోతున్నాయి, కానీ మేజర్ ప్రాబ్లం ఉండేవి అన్నీ అలాగే ఉన్నాయి. ఎల్బీ నగర్ అంటారు, గచ్చిబౌలి అంటారు, అన్ని చోట్ల చూస్తున్నారు. కొత్త వెహికల్ మన అన్న తీసుకున్నాడు, 1 నెల ఈయన తీసుకొని మంచి వెహికల్ అని తీసుకున్నాడు. మొత్తం అది బెల్ట్ పోయింది, ఇంతవరకు రిపేర్ అవ్వలేదు. 2 సార్లు మళ్ళీ ఫెయిల్ అయింది. బాబుకి అని గిఫ్ట్గా ఇచ్చాడు, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్